ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్ల అమ్మకాలు ఒక నెల పెరుగుతాయి, మరో నెల తగ్గుతాయి. అందులో పెద్ద విషయం ఏం లేదు. కానీ ఓ కారు అమ్మకాలు ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. అది కూడా మన ఇండియన్ కంపెనీ. అవును, మీరు విన్నది నిజమే. మరి అది ఏ కారు సంస్థ, ఎన్ని కార్లు విక్రయించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా గత కొన్నేళ్లుగా భారత్ తో పాటు ప్రపంచంలోని అనేక మార్కెట్లలో చాలా ప్రజాదరణ పొందింది. కంపెనీ కార్లు ప్రతి నెల కంపెనీకి బలమైన అమ్మకాల గణాంకాలను సాధిస్తున్నాయి. జనవరి నెల కూడా అదే తీరుతో దూసుకెళ్లింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవి అమ్మకాలు జనవరి 2025లో 18% పెరిగాయి. కంపెనీ 50,659 వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్యకు ఎగుమతి యూనిట్లను జోడిస్తే సంఖ్య 52,306 యూనిట్లకు చేరుకుంటుంది. కంపెనీ సంవత్సరానికి వృద్ధి ఆసక్తికరంగా ఉంది. నెలవారీ వృద్ధి కూడా చాలా బాగుంది. కంపెనీ డిసెంబర్ 2024లో 41,424 యూనిట్లను విక్రయించింది. కాబట్టి విక్రయాల సంఖ్య పెరుగుదల కారణంగా కంపెనీ తన ఉత్పత్తులను మార్కెట్ లో నిరంతరం అప్డేట్ చేస్తూ కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధించింది. కంపెనీ తన కొత్త ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఇప్పుడే ప్రారంభించిందని పరిగణలోకి తీసుకుంటే విషయాలు ఎలా పురోగమిస్తాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ విజయ్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ మొబిలిటీపై కంపెనీ ప్రాధాన్యతనిస్తూ మా ఎలక్ట్రిక్ ఎంట్రీ ఎస్యూవీలు BE6, XUV9Eలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో చాలా ఆసక్తిని రేకెత్తించాయి. ఈ వాహనాల బుకింగ్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక కంపెనీ ఎగుమతులు కూడా 95% వృద్ధిని సాధించాయి. ఇది భారతదేశంలో తయారీకి కంపెనీ బలమైన వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. కంపెనీ భవిష్యత్తులో అనేక కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది. కాబట్టి సమీప భవిష్యత్తులో మార్కెట్ ట్రెండ్ను చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.